మల్లాపూర్లో మనందరి గుండెల్లో చిరస్థాయి నిలిచే జాతి బిడ్డ సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మల్లాపూర్ గౌడ యువజన సంఘానికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రావణ్ గౌడ్ గారు, వెంకయ్య గౌడ్ గారు, మా మిత్రులు గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్ దేవేంద్ర రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ అంజయ్ గారు, మా అధ్యక్షులు రామ్ ప్రదీప్ గారు, సత్యరాజు గారు, అందరికీ పేరు పేరిన నాయకులందరికీ కూడా పేరు పేరిన నమస్కారం. ఇక్కడ చూస్తుంటే మహనీయుల విగ్రహాలు అక్కడక్కడ పెట్టడం సహజం, కానీ ఈ అడ్డాన్ని ఒకప్పుడు ఎలిఫెంట్ వ్యవస్థగా ఉన్న ఈ అడ్డ మహనీయుల విగ్రహాలకి కేంద్రంగా చెప్పాలని సంతోషదాయకం. పాపన్న విగ్రహం తన పౌరుషానికి, జాతి ఆత్మగౌరవానికి ప్రతీక కాబట్టి అన్నిటికంటే కొంత ఎత్తు పెట్టి ఆ చరిత్రని సమున్నతంగా నిలిపివేయలేదు. మహనీయుల యొక్క చరిత్ర సమాజం తలుచుకోవడం ఒక ఎత్తు అయితే, ఏ జాతిలో పుట్టిండో ఆ జాతి కూడా మా చరిత్ర గిరి చెప్పి తలుచుకొని గర్వపడేటువంటి సందర్భాలు ఉంటాయి. అందులో గౌడ జాతి గర్వపడే సందర్భం సర్దార్ పాపన్న విమోచిత చరిత్ర. సామాన్యుల సాహసానికి దానికి ఎల్లలు ఉండవు. జనరల్గా చాలామంది ఒక్కొక్కసారి కింది జాతులలో పుట్టి, సామాన్య కుటుంబాల్లో పుట్టి కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ మానవీయులలో సర్దార్ పాపన్న ఆ చరిత్రని వింటూ ఉంటే మన రోమాలన్నీ లేచి నిలబడతాయి. గా కాలంలో రాజుల చరిత్ర, ఆనాడు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడమంటేనే, రాజుకు వ్యతిరేకంగా గలవెత్తితేనే తీసుకుపోయి చీకటి కూరలలో వేసి, వాళ్ళకు ఓ టాయిలెట్ ఉండదు, బయటికి పోయి ఉండదు, ఒక హోల్ ఉంటుంది, తీసుకుపోయి జైల్లో పెడితే ఆ జైల్లోకెళ్ళి ఇంత వేస్తారు తప్ప అలానే తినాలి, అలానే టాయిలెట్ పోవాలి, అలానే మగ్గాలి, చివరికి మనిషి అలానే చచ్చిపోవాలి. గట్టాటి రోజులలో ఇవాళ ఆ నిరంకుశత్వానికి, ఆ దుర్మార్గానికి, ప్రజల హింసకు వ్యతిరేకంగా గొప్పగా పోరాడినటువంటి మానవుడు ఛాలెంజ్ చేసి బండి వెనుక బండి కంటే మనం తెలంగాణ సాయుధ పడి ఎట్లయితే పాట పాడుకుంటామో అట్లా ఆనాడు ఆయన నిలిపిన బిడ్డ కాబట్టి ఇవాళ వారి విగ్రహాలను చూసినప్పుడల్లా ఓహో ఆయన చరిత్ర గిదని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కేవలం మహనీయుల యొక్క విగ్రహాలు జయంత్యుత్సవాలు కావచ్చు, వర్ధంతి సభలు కావచ్చు, మొక్కుబడి కోసం పెట్టుకోము. ఆ చరిత్రను అవలోకనం చేసుకో. ఇంతవరకు సత్యరాజు చెప్తుంది అంటే నేను పిలవకపోయినా కూడా ఎక్కడున్నా పోతా అని, అంటే ఎక్కడ ఇన్స్పైర్ అయింది కాబట్టి. ఇవాళ ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్క గొప్ప రకం ఉంటుంది. చాలామందికి తెలియదు. ఇవాళ అంబేద్కర్ జాతి పులకించిపోతుంది. నాకు తెలిసి ప్రపంచంలో అన్ని దేశాల్లో విగ్రహాలటువంటి నాయకుడు అంబేద్కర్ గారు. ఎవరు చూసినా అంబేద్కర్ గురించి మాట్లాడతారు. ఎవరు చూసినా అంబేద్కర్ రాజ్యాంగ ప్రతిని పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే, అంటే ఇన్ని విభిన్న జాతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు, వైవిధ్యాలు ఇన్ని ఉన్న ఈ దేశానికి 79 సంవత్సరాల స్వతంత్రం జరుపుకున్నాం. ఇప్పటికీ చెక్కు చెల్లకుండా అదే ప్రజాస్వామ్య స్ఫూర్తితో కొనసాగడానికి కారకుడు అంబేద్కర్ గారి మరి. అందుకని ఆ పక్కపడుల మహనీయుడు చాలామంది తెలియదు బాబు జగ్జీవన్ గురించి. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆకలితో అలమటించద్దని చెప్పి
ఆకలితో అలవడించద్దని చెప్పి ప్రతి పేద నిరుపేద కుటుంబానికి రైస్ ఇచ్చి తిండి గింజలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా దేశంలో పేదలకి బియ్యం పంపిణీ చేసినటువంటి ఆ స్కీమ్ రూపకల్పన చేసిన మహనీయుడు ఇలా బాబు జగ్జీవన్. మా శ్రీనివాస్ అక్కడ కూర్చున్నాడు, సివిల్ సప్లైస్లో పనిచేస్తాడు. ఆ బియ్యాన్ని పంపిణీ చేసిన దాంట్లో వాళ్ళు అమలు సంఘం పనిచేస్తారు. అట్లా ఒక్కొక్కరి చరిత్ర ఒకటి, రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి చరిత్ర ఒకటి. ఇవాళ అట్లనే జ్యోతిరావు పూలే, ఆ మహనీయుడి గురించి అయితే జ్యోతిరావు పూలే జీవితాన్ని అంబేద్కర్ చదువుకొని ఆశయంగా తీసుకున్నాడు. ఆయన మార్గదర్శి అంబేద్కర్ గారి మార్గదర్శనంలో జ్యోతిరావు పూలే. ఆనాడు మగవాళ్ళకు మాత్రమే విద్య, మహిళలకు విద్య లేకుండే. వాళ్ళ సతీమణి సావిత్రిబాయి పూలే ఆడపిల్లలకి చదువు నేర్పాలని చెప్పి, నిమ్న జాతర పిల్లలకి చదువు నేర్పాలని చెప్పి పోతా ఉంటే ఎట్లా ఆమె మీద దాడి చేసిండ్రో, ఎట్లా అవమానపరిచిండ్రో ఇప్పుడు అది చెప్తే ఉండదు కదా. ఒకంత త్యాగశీలి ఆయన పూలే గారు. అంటే ఇంతమంది గొప్ప వాళ్ళు పోరాటాలు చేస్తే, త్యాగాలు చేస్తేనే ఇలా స్వతంత్రం వచ్చింది, ఒక గొప్ప రాజ్యాంగం వచ్చింది. ఇలా స్వేచ్ఛగా మనం మీటింగ్ పెట్టుకోగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం. రేపు మనం రాజ్యాధికారంలో భాగం కావాలంటే దాకా పోతున్నామంటే ఆ మహనీయుల యొక్క స్ఫూర్తి మాత్రమే. కాబట్టి ఇవాళ ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ సందర్భంగా మరొకసారి గౌడ జాతి తన యొక్క గొప్పతనాన్ని, తన పోరాట స్ఫూర్తిని, త్యాగాల చరిత్రని రాబోయే తరాలకు కూడా అందించాలని చెప్పి, ఇది అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి మనసులో కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తూ సెలవుస్తూ నమస్కారం. కమిటీ సభ్యులు సార్ని శాలువతో సన్మానించి మేమంటూ ఇవ్వాల్సిన గ్రూప్ ఫోటో తీసుకుందాం. పార్లమెంట్